హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మన వీడియోలో మదురై స్పెషల్ నీళ్ళ చట్నీ రెసిపీని చూద్దామండి. ఇడ్లీలోకి అయితే చాలా బాగుంటుంది. ఈ చట్నీ టేస్ట్ అయితే కొంచెం డిఫరెంట్గా ఉంటుందండి. ఇక లేట్ చేయకుండా ఈ చట్నీ రెసిపీని ఎలా తయారు చేసుకోవాలో చూద్దాము. ముందుగా ప్యాన్లో 2 టీ స్పూన్ల వరకు నూనె వేసుకోవాలి. దీనిలో 2 ఉల్లిపాయలని కట్ చేసి వేసుకోవాలి. అలాగే కారానికి తగ్గట్లు పచ్చిమిరపకాయల్ని తుంచి వేసుకోండి. నేనైతే 5 పచ్చిమిరపకాయల్ని వేసుకున్నాను. తర్వాత 5-6 వెల్లుల్లి రెబ్బల్ని వేసుకోవాలి. ఉల్లిపాయల్ని సాఫ్ట్గా అయ్యేంత వరకు ఫ్రై చేసుకుంటే సరిపోతుందండి. ఉల్లిపాయలు సాఫ్ట్గా అయిన తర్వాత ఫ్లేమ్ని ఆఫ్ చేసేసి వీటిని ఒక ప్లేట్లోకి తీసుకొని పూర్తిగా చల్లారనివ్వాలి. ఇవి చల్లారిన తర్వాత వీటిని మిక్సీ జార్లోకి తీసుకొని దీనిలోనే అరకప్పు వరకు పుట్నాల పప్పుని వేసుకోవాలి. అలాగే రుచికి తగినంత ఉప్పును కూడా వేసుకొని తగినన్ని నీళ్లు పోసుకొని చట్నీని బాగా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. చూసారు కదా, ఇలా బాగా మెత్తగా గ్రైండ్ చేసుకున్న తర్వాత ఈ చట్నీని పక్కన పెట్టుకోండి. తర్వాత చట్నీకి తాలింపు కోసమని ప్యాన్లో 1 టేబుల్ స్పూన్ వరకు నూనె వేసుకోండి. దీనిలో 1 టీ స్పూన్ మినపప్పు, 1/2 టీ స్పూన్ ఆవాలు వేసి ఫ్రై చేయాలి. ఆవాలు చిటపటలాడిన తర్వాత 1 ఎండుమిరపకాయని తుంచి వేసుకోండి. అలాగే కొద్దిగా కరివేపాకు, 1 టేబుల్ స్పూన్ అంతా సన్నగా కట్ చేసిన సాంబార్ ఉల్లిపాయలను కూడా వేసి వేయించాలి. ఉల్లిపాయలు బాగా వేగిన తర్వాత మనం ముందుగా గ్రైండ్ చేసాం కదా, ఆ చట్నీని ప్యాన్లో వేసి బాగా కలుపుకోవాలి. ఇలా కలిపేటప్పుడే ఇది నీళ్ళ చట్నీ కాబట్టి దీనిలో కొంచెం కొంచెంగా వాటర్ని వేసుకుంటూ కలుపుకోవాలి. ఈ చట్నీ జారుగా ఎంతవరకు కొంచెం కొంచెంగా నీళ్లు పోసుకుంటూ బాగా కలుపుకోవాలి. చట్నీని ఎక్కువగా ఉడికించాల్సిన అవసరం లేదండి. చట్నీని బాగా కలుపుకున్న తర్వాత ఫ్లేమ్ని ఆఫ్ చేసేయండి. చూస్తున్నారు కదా, చట్నీ ఇలా ఉండాలండి. ఈ చట్నీని వేడివేడిగా ఇడ్లీలోకి సర్వ్ చేసుకోండి. టేస్ట్ చాలా బాగుంటుంది. మీరు కావాలంటే దోశలోకి, గారెలోకి కూడా సర్వ్ చేసుకోవచ్చు. ఈ చట్నీలో మనం కొబ్బరిని ఎక్కడా వేయలేదండి. కొబ్బరిని వేయకపోయినా కానీ చట్నీ టేస్ట్ చాలా బాగుంటుంది. ఇది మదురైలో చాలా ఫేమస్ అయిన చట్నీ అండి. చట్నీ టేస్ట్ అయితే చాలా బాగుందండి. ఈ చట్నీ రెసిపీ కనుక మీకు నచ్చినట్లయితే నా ఛానల్ని లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.